చూస్తున్నాం కదా, అనన్య భట్, సౌజన్య ఈ ఇద్దరి హత్య కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత ధర్మస్థల హత్యల వ్యవహారం వెనుక ఉన్న పెద్దలు ఉలిక్కి పడుతున్నారు. సిట్టు కూడా ఏర్పాటు చేసింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. కానీ 1995 నుంచి 2014 మధ్య కొన్ని వందల మంది బాలికలు, యువతులు, మహిళల శవాల్ని నేత్రావతి నది ఒడ్డున పాతిపెట్టారు. ఆల్మోస్ట్ వాటిల్లో మూడొంతుల మృతదేహాల మీద ఎటువంటి దుస్తులు లేని పరిస్థితుల్లో కళ్ళు పెరికివేసిన సంఘటన, అలాగే ఒంటి మీద గాయాలు, అత్యాచార ఘటనల సందర్భాలు ఉన్నట్టుగా ఆ శవాలని పాతిపెట్టిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇదంతా బయటకు వచ్చిందనమాట. అతను చెప్పుకుంటూ వచ్చాడు, అతన్ని బెదిరించారట. ఎందుకంటే నేత్రావతి నది ఒడ్డు పరిసరాలను శుభ్రం చేయడం అతని ఉద్యోగ బాధ్యత. అలా చేసినప్పుడు ఒక పెద్ద సంస్థకు చెందిన అతిపెద్ద వ్యక్తులు, అటు రెండు పార్టీలతో సంబంధాలు ఉన్నవాళ్ళట, అటు కాంగ్రెస్తోనూ బీజేపీతోనూ సంబంధాలు ఉన్నవాళ్ళట, వాళ్ళు చెప్పింది ఆ ఏరియాలో శాసనం అట. ఈ పాటికి అర్థమై ఉండాలి. సో అటువంటి వ్యక్తులు, వాళ్ళకు అనుబంధంగా పనిచేస్తున్న కొన్ని సంస్థలు కలిసి ఈ దారుణానికి, అకృత్యానికి పాల్పడ్డాయని చెప్పేసి అతని ఆరోపణ. దాని మీద అతను ఎట్టగలికి ఒకటే ఒక కండిషన్ పెట్టాడు పోలీసులకు, నేను ఫిర్యాదు చేస్తాను, బట్ నా వివరాలు గోప్యంగా ఉంచాలని. ఆ కండిషన్ మీద అతను వచ్చి ఫిర్యాదు చేశాడు. అండ్ కోర్టు కూడా దాని మీద విచారణకి ఆదేశించింది. 2010లో కల్లేరి అనే ఒక ఏరియాలో ఒక పెట్రోల్ బంక్ సమీపంలో 12 నుంచి 15 ఏళ్ల లోపు బాలిక శవాన్ని ఆమె స్కూల్ యూనిఫామ్తో సహా పూడ్చిపెట్టినట్టు ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు. అత్యాచారం, గొంతు బిగించిన గుర్తుతో అమ్మాయి కనిపించిందని కూడా, శవం కనిపించిందని కూడా అతను చెప్పాడు. మరొక సందర్భంలో ఒక మహిళని యాసిడ్తో కాల్చి ఈ న్యూస్ పేపర్స్లో చుట్టి తీసుకొచ్చారు. ఆ మహిళ శవాన్ని కాల్చాలని చెప్పి ఆదేశించారట. ఆల్రెడీ యాసిడ్ తోటి కాల్చేశారు, కాల్చాలని, కొన్నిసార్లు పూడ్చిపెట్టడం, కొన్నిసార్లు కాల్చడం. ఇతని చేత ఇన్ని అకృత్యాలు చేయించారు వాళ్ళు ఎవరో. ఈ ఫిర్యాదుతో పాటు ఇటీవల అతను తవ్వి తీసిన కొన్ని అస్థిపంజరాల ఫోటోలు కూడా ఆయన కోర్టుకి ఇచ్చాడు, పోలీసులకి, కోర్టుకి. ఆయన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అతని ఫిర్యాదు ఆధారంగా జూలై 4వ తేదీ భారత న్యాయ సంహితలోని సెక్షన్ 211A కింద కేసు నమోదు చేశారు. సరే, అతనికి రక్షణ ఇచ్చారు, అతని వివరాలు గోప్యంగా ఉంచారు. ఎందుకంటే ఈ నేరాల వెనకాల ఉన్నవాళ్ళు చాలా పెద్ద వ్యక్తులు, శక్తులు. ఈ ఫిర్యాదు తర్వాత కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. దీనికి ప్రణబ్ మొహంతి అనే సీనియర్ ఆఫీసర్ ఆయన సారథ్యం వహిస్తున్నారు. జూలై 13న ఈ కార్మికుడు బెల్తంగడి కోర్టులో ముసుగు ధరించి, చివరికి సాక్ష్యం ఇవ్వటానికి ముసుగు ధరించి భారీ భద్రత మధ్య వచ్చి తన వాంగ్మూలం, తన కన్ఫెషనో, తన అబ్జర్వేషనో కోర్టుకు సమర్పించాడు ఆయన. పోలీసులు శవాలను తవ్వి తీయటానికి కోర్టు అనుమతి కోసం దరఖాస్తు కూడా చేశారు. ఈ కేసు 2012లో సౌజన్య అనే 17 ఏళ్ల ఒక బాలిక రేపు హత్య కేసుతో ముడిపడి ఉండవచ్చునని భావిస్తున్నారు. సో మొత్తానికి ఈ సౌజన్య 2012లో షీ వాజ్ బ్రూటల్లీ మర్డర్డ్, రేప్డ్ అండ్ మర్డర్డ్. ఇవి కాక ఇంకొక అనన్య భట్ అని ఒక MBBS స్టూడెంట్, ఆమె తల్లి సుజాత భట్ గారు వచ్చి ఆవిడ కూడా ఫిర్యాదు చేశారు. మొత్తం 2003లో అనన్య భట్ అనే MBBS విద్యార్థిని ఇక్కడ అదృశ్యమైందని చెప్పి ఆవిడ కూడా రిపోర్ట్ చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి గడియారం శేషఫణి శర్మ అనే ఒక ఆయన కూడా 2004లో అదృశ్యమయ్యాట. గడియారం శేషఫణి శర్మ వాళ్ళు కూడా బెంగళూరు పోలీసులని అప్రోచ్ అయ్యారు. మ్యాంగ్లూరు పోలీస్ని అక్కడ అప్రోచ్ అయ్యారు. అదే ధర్మస్థల ఏరియాకి సంబంధించి సౌత్ కెనరా జిల్లా, అంటే దక్షిణ కన్నడ జిల్లా. అది చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అటు జైనులకి, ఇటు హిందువులకి మంజునాథ స్వామి ఆలయం, అలాగే అక్కడ జైనులకి శ్రావణ వెలగల అది ఆ పెద్ద విగ్రహం కూడా ఉంటుంది. అత్యంత పవిత్రమైన క్షేత్రం రెండు మతాలకు సంబంధించి. ఈ రెండు మతాలకి సంబంధించిన పవిత్ర క్షేత్రంలో అసాంఘిక శక్తులు ఎలా వచ్చి చేరాయి, ఇదంతా ఎందుకు జరిగింది, పైగా 20 years పాటు ఎట్లా జరుగుతూ వచ్చింది, అండ్ వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేశారు, బాలికల్ని, యువతుల్ని, మహిళల్ని, 50-55 ఏళ్ల మహిళల వరకు వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేశారు. ఒకే ఒక కేసు, గడియారం శేషఫణి శర్మ కేసు ఒక్కటే మిస్టరీగా ఉంది. ఎందుకంటే ఓన్లీ ఆయన ఒక్కరే, అంటే పురుషుల్లో టార్గెట్ అయింది ఆయన ఒక్కళ్ళే. అడవుల్లో ఆయన్ని చంపి పూడ్చిపెట్టారని, తర్వాత కాల్చారని చెప్పేసి ఆయన బంధువులు ఆరోపించారు. 1995 నుంచి జరుగుతుంటే ఇప్పుడు దాకా ఎందుకు బయటికి రాలేదు. ఇటీవల మనం కనుక చూస్తే ఆ శానిటేషన్ వర్కర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ మొత్తం బయటకు వచ్చినాయి. 20 years పాటు ఎవరున్నారు, కళ్ళు పెరికేయటం, కిడ్నీలు లాక్కోవటం,
ఇలాంటి సంఘటనలకు సంబంధించిన అనుమానాలను కూడా అతను కోర్టు ముందు వ్యక్తం చేశాడు. సో దీంతో వ్యాపారం ఎవరో చేస్తున్నారు అంటే చంపే ముందు అత్యాచారం చేసి తర్వాత కళ్ళు మొత్తం అంటే ఎలా తీసివేస్తే భద్రంగా ఉంచుకోవచ్చో అట్లా పూర్తిగా సర్జికల్ మెథడ్లో కళ్ళని కిడ్నీలని తొలగించి మరీ తర్వాత కాల్చి చంపడమో పూడ్చిపెట్టడమో చేస్తూ వచ్చారని. చాలా ప్యాథటిక్. ఈ విక్టిమ్స్ ఈ ధర్మస్థలంలో జరిగిన మాస్ మర్డర్స్లో విక్టిమ్స్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది బయటకు వచ్చి చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. 20 ఏళ్ల క్రితం బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల వేదన ధర్మస్థల పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకు కనిపిస్తుంది. అండ్ కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అసలు ఎవరున్నారు దీని వెనకాల? ఈ కళ్ళని సరఫరా చేసే బయట దేశాలకు సరఫరా చేసే మాఫియా. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద నేరాలు గమనిస్తే పోర్ట్ సిటీస్కి దగ్గరలో జరుగుతుంటాయి. ఇక్కడికి మ్యాంగ్లూరు పోర్ట్ సిటీ దగ్గరగా ఉంటుంది. సో అక్కడి నుంచి వీటిని అక్రమ మార్గాల్లో వేరే దేశాలకి తరలించడం, దీని వెనకాల ఉన్న మాఫియా ఎవరు? ఒక పెద్ద ఫార్మా కంపెనీ ఉన్నట్టు సందేహాలు ఉన్నాయి. సో ఫార్మా కంపెనీ అనుబంధంగా ఈ వ్యాపారం కూడా చేస్తూ ప్రత్యేకించి అనుమానాలు ఏంటంటే ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీస్కి వీటిని ఎక్స్పోర్ట్ చేసినట్టు, అవయవాలను ఎక్స్పోర్ట్ చేసినట్టు అనుమానం. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఎనీహౌ సిట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తుని మనం యాంటిసిపేట్ చేయొచ్చు. బట్ ఫర్ షూర్ ఈరోజు ధర్మస్థలకి వెళ్ళాలంటే భయపడుతున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి. అక్కడ మంజునాథ స్వామి ఆలయం ఉంది, జైనులు పవిత్రంగా భావించే క్షేత్రం కూడా ఉంది, జైన తీర్థంకుడి క్షేత్రం కూడా ఉంది. అటువంటి చోటికి వెళ్ళాలంటే భయం ఏర్పడటం అనేది, అలాగే కొన్ని మఠాలు కొన్ని పీఠాలు వాళ్ళు రాజ్యాంగేతర శక్తులుగా వాళ్ళు వ్యవహరించడం అనేది కర్ణాటకలో పరిపాటి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, కూల్చడం వెనుక ఆ మఠాలు పీఠాల వ్యవస్థలు కూడా చాలా బలంగా పనిచేస్తున్నాయి అనేది. ఎలాగైతే వెస్ట్రన్ కంట్రీస్లో చర్చి రూల్ ఎలా చేస్తుందో, గవర్నమెంట్స్ని ఎలా డిసైడ్ చేస్తుందో, కర్ణాటకలో ప్రత్యేకించి ఇటువంటి ప్రాంతాల్లో స్థానికంగా మఠాలు పీఠాలు విపరీతమైన శక్తిని బలప్రదర్శనని కలిగి ఉంటాయి. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటే రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న సందర్భాలు కూడా లోగడ ఉన్నాయి. చూద్దాం ఈ పర్టికులర్ కేసు మాస్ మర్డర్స్ విషయంలో అయినా నిజాలు బయటికి రావాలని కోరుకుందాం. అండ్ ముసుగు ధరించి కోర్టుకు హాజరయ్యే దుస్థితి కలిగిన ఆ కార్మికుడికి ఆ శానిటేషన్ వర్క్కి కర్ణాటక ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని కూడా ఆశిద్దాం.